అంటే స్త్రీ లక్షణం ఏమిటి అనేది ఇప్పుడు మనకు అవసరం. ప్రేమ స్వరూపి అయి ఉండుట. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ స్వార్థం ఉండదు. ఎక్కడ స్వార్థం లేదో అక్కడ ఎదటవాడి డిమాండ్ ఉండదు. ఎక్కడ డిమాండ్ లేదో అక్కడ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఎక్కడ ఫ్లెక్సిబిలిటీ ఉందో అక్కడ వానికి అనుకూలంగా ప్రవర్తించడమే ఉంటుంది. పురుషుల్లో మీరు అలా ఉంటుందో చూడండి ఎక్కడైనా. భగవంతుడి విషయంలో మనమంతా అలా ఉండాల్సిన వాళ్ళం. నీ ప్రయోజనం కాకుండా ఏది చేసినా వాడి ప్రయోజనం కోసం చెయ్యాలి అనేది లక్షణం. వేదాంతం మనకు అది చెబుతోంది. జీవుడు అట్లా ప్రవర్తించాలి. చేత స్వార్థము తన ప్రవృత్తి కారాదు. భగవంతుడి యొక్క పరార్థము అంటాను. భగవంతుడికి పరుడు అని పేరు. చేత పరార్థ ప్రవృత్తి కావాలి తప్ప జీవుడిది ఎప్పుడు స్వార్థ ప్రవృత్తి కాకూడదు. పరార్థ ప్రవృత్తి కావాలంటే నీలో కూడా ప్రేమ కావాలి. ప్రేమ అవిచ్ఛిన్నంగా సాగాలి. ఆ అవిచ్ఛిన్నంగా సాగే ప్రేమనే భక్తి అని అంటాం మనం. భక్తి అంటే అదేదో కొత్తగా రావాల్సింది ఎక్కడితో కాదండి. అవిచ్ఛిన్నంగా సాగే ప్రేమ. అయితే ఈ ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది? తెలిస్తే వస్తుంది. ఏం తెలియాలి? సంబంధం తెలియాలి. నా పిల్లాడు అనుకుంటే ఆ తల్లి ప్రేమిస్తుంది. పక్కింటి పిల్లాడిని మళ్ళీ ప్రేమిస్తుందండి. తన పిల్లాడు ముక్కు మూతి కారుతున్నా ఓ ఎత్తేసుకుని ముద్దాడేస్తుంది. పక్కంటి పిల్లాడు నీట్గా వచ్చిన ఆగక్కడ. చేత జ్ఞానము పండితే భక్తి అని అంటాను దాన్ని నేను. ఎక్కడ భక్తి అంటే ఎక్కడ ఈ అవిచ్ఛిన్నమైన ప్రేమ ఉంటుందో ఆ ప్రేమ ఆల్వేస్ డిమాండ్స్ సమ్ సార్ట్ ఆఫ్ గివింగ్, సమ్ సార్ట్ ఆఫ్ ఆఫరింగ్, సమ్ సార్ట్ ఆఫ్ సర్వీస్. ప్రేమకి లక్షణం అదండి. ప్రేమ పుచ్చుకోవాలని కోరదు, ఇచ్చుకోవాలని కోరుతుంది. ప్రేమ ఎప్పుడు కూడా సేవ చేయించుకోవాలని కోరదు, సేవ వాడికి అర్పించాలని కోరుకుంటుంది. ఇది ప్రేమకి లక్షణం అండి. ఇది స్త్రీలో ఉంటుంది. భగవంతుడి విషయంలో అందరిలోనూ ఆ ప్రవృత్తి ఉండాలి. పురుషుడికి అహంకారం సహజంగానే శరీరంలో ఈ నిర్మాణంలో ఏర్పడింది. అందుకోసం నేను పురుషుణ్ణి అని అనుకున్నవాడు ఆ భావాన్ని మార్చుకుని నేను కూడా భగవంతుడికి పరతంత్రుణ్ణే అని భావించగలగాలి. అలా భావిస్తేనే వాడు భగవంతుడు అనుగ్రహాన్ని పాత్రుడవుతాడండి. ఆ భావం లేకపోతే వాడు భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందడు. ఈ దృష్ట్యా గమనిస్తే అందరూ స్త్రీలే ఈ ప్రపంచంలో. భగవంతుడికి చెందనివాడెవడు? భగవంతుడే ప్రయోజనంగా పని చేయాల్సిన అవసరం లేనివాడెవడు ఈ ప్రపంచంలో? అయితే కొందరు దాన్ని రికగ్నైజ్ చేయకపోవచ్చు, అది అహంకారం అంటాం. ఇది తగదన్నమాట. అంచేత అందరినీ స్త్రీలు అనొచ్చు, అందరినీ పురుషులని కూడా అనొచ్చు. కానీ అప్పుడు ఏ సెన్స్లో అంటాం అనేది మనం తెలియాలి. ఇప్పుడు ఒకే వ్యక్తిని అన్న అనొచ్చు, తమ్ముడు అనొచ్చు, భర్త అనొచ్చు, తండ్రి అనొచ్చు, కొడుకు అనొచ్చు, ఫ్రెండ్ అనొచ్చు. అనొచ్చా కూడదా? ఒకే వ్యక్తిని. అదేమిటండి అన్నయ్య తమ్ముడు ఎలా అవుతాడండి? ఇది వెర్రి ప్రశ్న. తన తమ్ముడికి అన్నగారు వాడే, తన అన్నగారికి వాడే తమ్ముడు అవట్లే. ఏమండి భర్త తండ్రి రెండు ఎలా అవుతాడండి? అది కూడా వెర్రి ప్రశ్న. ఒకడికి కాదు, తన భార్యకి అతడు భర్త అవుతున్నాడు, తన సంతానానికి వాడే తండ్రి అవ్వటలే. ఒకే వ్యక్తిని నువ్వు అనేక రకాల పేర్లతోటి భిన్న భిన్న నామాలతోటి నువ్వు పిలవచ్చు, వ్యవహరించవచ్చును. ఏ సెన్స్లో వాడుతున్నావు అని తెలుసుకోవడం ప్రధానం. అట్లాగే మనని స్త్రీ అనొచ్చు భగవంతుడి అపేక్షయ, మన పురుషుడు అనొచ్చు దేహాన్ని ధరించి ఉన్నవాళ్ళం కనుక. అంచేత ఈ పట్టణంలో ఉన్నటువంటి పురుషులం మనమంతా. మనమే కాదు, భగవంతుడు కూడా పురుషుడు అనే పేరండి. ఎందుకంటే ఈ ప్రపంచమంతా ఆయన పట్టణం అండి. ఈ విశ్వమంతా ఆయన శరీరం, అందులో ఆయన సేతే. ఈ ప్రపంచంలో ఆయన ఉన్నాడు కదండి. సర్వభూతస్థం ఆత్మానం భగవద్గీతలో 6వ అధ్యాయంలో ఆయన చెప్పుకున్నాడు. ఈ సమస్త భూతము కూడా నాకు శరీరం, అందులో నేను ఆత్మని. అహం ఆత్మ హే గుడాకేశ సర్వభూత ఆశయ స్థిత. ఈ సమస్త భూతము కూడా నాకు శరీరం, అందులో నేనున్నాను. ఆశయము అంటే పువ్వు చూశారు మీరు ఎప్పుడైనా? దాని కింద నుంచి ఇలాగా స్టాక్ వచ్చాక ఒక 5
ఇలా ఉంటాయండి. ఏమంటారు దాన్ని? పుష్పం కింద ఉండేది పెటల్స్ కాదు, ఆ పెటల్స్కి కింద నుంచి ఆ స్టాక్ నుంచి వచ్చి పచ్చది ఇలా ఉంటుందండి. అప్పుడు దాంట్లోంచి ఈ పెటల్స్ వస్తాయి. దళపుటమా ఏమో, అదేదో తెలుసును కదా మీకు. అది ఉంటుంది క్రింద, ఈ పచ్చగా ఉంటుంది, కింద నుంచి వస్తుంది. అది ఇలా 5 కింద దేని కిందో విడుతుంది. అది అందులోంచి పెటల్స్ వస్తాయి. అందులో మధ్యలో బిందు ఉంటుంది. ఇవన్నీ దాంట్లో ఉంటాయి. ఆ కింద ఉండేదానికి కోశము అని పేరండి. ఆశయము అంటారు దాన్ని. ఈ సర్వభూతములు ఆశయం. సర్వభూత ఆశయ స్థిత. ఈ సమస్త భూతములని ఆశయముగా చేసుకుని నేనుంటున్నా. నేననే ఆశయంలో ఈ సర్వభూతాలు ఉంటాయి. ఇటు నుంచి అటు నుంచి కూడా. ఆయన లోపల బయట కూడా ఉంటాడు కదండి. అంచేత భగవంతుడు కూడా పురుషుడు అనే పేరు. మనకి ఆయన కొంచెం తేడా ఉంది. మన ఉత్త పురుషులం, ఆయన ఉత్తమ పురుషుడును. కొంచెం డిఫరెన్స్ అనమాట. అంటే ఉత్త పురుషుడు అంటే ఎప్పుడు నేను ఎంత తినాలి, ఎలా తినాలి, ఎప్పుడు తినాలి, ఇప్పుడు తినాలి అని మనకి తిండి గోలు తప్ప మనే ఉండదు. ఆయన తను తిండి మానేసి మన కోసమే ఎప్పుడు ప్రవర్తించేటటువంటి మహనీయుడు. అందుకోసమనే ఆయన ఉత్తమ పురుషస్త్వన్య పరమాత్మేత్యుదాహృత యో లోకత్రయమావిశ్య బిభర్తి అవ్యయ ఈశ్వర. 15వ అధ్యాయంలో భగవంతుడు చెప్పాడు. ఆయనకి ఉత్తమ పురుషుడు అని పేరు. ఆయన్ని మనం పొందాలి. పురుషోత్తమ ప్రాప్తి కావాలి మనకందరికీ అని చెప్తుంది 15వ అధ్యాయం భగవద్గీతలో. సరే, వేదాలు ఏ పురుషులు రచించినవి కావు. అంటే ఉత్త పురుషులు రచించినవి కావు, ఉత్తమ పురుషుడు కూడా రచించినది కాదు. భగవంతుడు కూడా వేదాన్ని రచించలా, ఆయన కూడా జ్ఞాపకం చేసుకుని చెప్తాడు. అందుకోసమనే వేదాన్ని అపౌరుషేయము, మనుషులు రచించినవైతే పౌరుషేయములు అని అంటారు. భగవద్గీత ఎవరు చెప్పింది? కృష్ణుడు చెప్పింది. అంచేత అది అపౌరుషేయమా పౌరుషేయమా? అది పౌరుషేయం. ఎందుకంటే భగవంతుడు చెప్పాడు కదా. సో అది కూడా పౌరుషేయమే, ఒక పురుషుడు రచించినదే. భగవద్గీత వేదం కాదు, భగవద్గీత పౌరుషేయం. రామాయణం పౌరుషేయమా పౌరుషేయమా? అది పౌరుషేయమే, వాల్మీకి రచించాడు. బ్రహ్మసూత్రాలు, భారతం పౌరుషేయమే. ఎవరు రచించారు? వేదవ్యాస భగవానుడు రచించాడు. ఉపనిషత్తులో ఎవరు రచించలా, అపౌరుషేయాలు. ఎందుకని? అవి కూడా వేదాల్లో ఒక భాగం. వేదాలు 3 భాగాల్లో ఉంటాయి. సంహిత అంటారు, ఆరణ్యకాలు అంటారు, బ్రాహ్మణాలు అంటారు. 3 రకాలుగా ఉంటాయి. అందులో ఉపనిషత్తులు అనేవి ఆరణ్యకాల్లో చేరుంటాయి అన్నమాట. అంచేత ఆరణ్యాలకి అంతర్గతమైనవి కనుక అది వేదాంకి ఒక భాగం కనుక వేదాలు ఎవరు రచించినవి కావు కనుక ఉపనిషత్తులు కూడా పౌరుషేయాలంటామా అనకూడదు, అపౌరుషేయాలు. అయితే ఇక్కడ మనం ఒక మాట జ్ఞాపకం పెట్టుకోవాలండి. అపౌరుషేయాలు అని మనం ఉపనిషత్తులకి ఇన్ జనరల్ అంటాం అనుకోండి, కానీ ఉపనిషత్తులు ఎన్ని అనే ప్రశ్న వచ్చినప్పుడు మాత్రం మనం మొదటి రోజున చెప్పుకున్న మీకు జ్ఞాపకం ఉంది. మన శంకరాచార్యుల వారు, రామానుజాచార్యుల వారు, మధ్వాచార్యుల వారు లాంటి మహనీయులు తమ తమ సమయాల్లో తమ తమ కామెంటరీస్లో అంగీకరించినవి మాత్రం 14 ఉపనిషత్తులే మనకు కనిపిస్తాయి. మరి మిగతావి ఉన్నాయో లేవో మనకైతే అంత బాగా తెలీదు. ఇప్పుడు ఈ రోజుల్లో అయితే సుమారు 1500 ఉపనిషత్తుల దాకా చెప్తున్నారు. 500-600 ఉపనిషత్తులు అయితే పక్కాగా చెప్తున్నారు. మరి దాంట్లో అల్లోపనిషత్తు ఉందండి, దాంట్లో క్రీస్తు ఉపనిషత్తు ఉందండి, మరి దాంట్లో ఇంకా రకరకాల ఉపనిషత్తులు ఉన్నాయి. మరి దాంట్లో ఇంకో 2 రోజులు అయితే అందులో జియోరుపనిషత్తు కూడా చేరుతుందండి.
అంటే ఇలాగా బహుశా ఉపనిషత్తు అంటే గొప్పది కనుక ఆ ఉపనిషత్తు చెప్పినట్టుగా అయిపోతే ఇంకా దానికి ఒక ప్రామాణికత వచ్చేస్తుంది అనే భావనతోటి చాలామంది తర్వాత ఉపనిషత్ అనే పేరు పెట్టుకుని తమకి నచ్చినవి తాము మెచ్చినవి ఆ ఉపనిషత్ పేరుతో చెల్లుబాటు చేసేసారు. అలా ఇప్పుడు ఊర్ధ్వపుండ్ర అని చెప్పే ఉపనిషత్తు ఉందిటండి, తిరియక్ పుండ్ర అని చెప్పే ఉపనిషత్తు ఉందిటండి. ఇవి కొంచెం ఫ్యానిటిసిజం, అది కొంచెం ఎక్స్ట్రీమ్ అన్నమాట. దాంట్లోకి వెళ్ళిపోయి అలా ఉపనిషత్తులని పేర్లతోటి రచించి వేసి ఉండొచ్చు, కాకపోవచ్చు. మనం ఇది అది అని అనలేం, అన్నీ ఉన్నాయా లేవా అని కూడా మనమేం చెప్పడానికి వీలు కాదు. కానీ మనం ఎంతవరకు తీసుకుంటామంటే మన ఆచార్యత్రయం అంగీకరించిందేదో అంతవరకు మనం కన్ఫైన్ అవుదాం. అలాంటప్పుడు 14 అని మనం అంగీకరిస్తాం అన్నమాట. అందుకోసం మనం 14 అని అంటూ ఉంటాం. అవి కూడా అపౌరుషేయములే. ఏమండి చాలా గొప్పవాళ్ళు రాయొచ్చు కదండి, పెద్ద తప్పేమిటండి అంటే మనిషి రాయడం అంటూ జరిగితే అందులో కొన్ని ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. చాలా ప్రాబ్లమ్స్ రావచ్చు, కానీ కొన్ని ప్రధానమైనటువంటి ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓ 4 మనం చెప్పుకుందాం. భ్రమ, ప్రమాద, విప్రలంభ, అశక్తత, ఇలాంటి దోషాలు ఏర్పడే ఛాన్సెస్ ఉన్నాయండి. ఏమేమిటవి? అందులో ఒకటి భ్రమ అంటారు. భ్రమ అంటే ఒకదాన్ని చూచి ఒకటేమో అని అనుకోవడం. చూడండి, సాయంకాలపు వేళ ఎండ పూర్తిగా వెళ్ళిపోయింది, కానీ ఇంకా చీకటి ఆక్రమించలేదు. కొంచెం మసక వెలుతురు కనిపిస్తోంది. ఇంట్లోంచి వెనక్కి వచ్చాడు పెరట్లోకి, టక్మన్ తలుపు తీశాడు. ఆ రోజే వీడికి వెనకాతల ఓ చెట్టు ఉంది అక్కడ గుమ్మానికి ఎదురుగాను. ఎవరినో కొట్టమని ఆ ఇంటి యజమాని నియమించాడు. ఆ యజమాని పొద్దునుంచి కొడితే ఆ ట్రంక్ దానికి ఇటు నుంచి అటు నుంచో ఉండేటువంటి 2 మెయిన్ కొమ్మలు మాత్రం వాడు అట్టే పెట్టేసి మిగతా చెట్టు అంతా కొట్టేశాడు. సరే, వాడు ఇంకా ఆ వేళకి అంతవరకు అయింది. వాడు పని మానేసి ఇంకా ఆ వేళకి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇతను ఆ ఇంటికి అతిథిలా వచ్చాడు. పెరట్లోకి వెడదాం అని వచ్చి టక్కువని తలుపు తీశాడు. ఆ సంధ్య వేళ బొత్తిగా చీకటి కాలేదు, అలానే వెలుతురు పూర్తిగా లేదు. దాంతో ఆ తలుపు తీయగానే ఎదురుకుండా ఓ మనిషి ఇలా చేతులు పెట్టి నిలబడ్డుగా కనిపించింది వాడికి. ఎందుకంటే కరెక్ట్గా అంతే ఎత్తుంది అది. ఇటు నుంచి ఇలా ఒక కొమ్మ సగం దాకా నరికేసింది, ఇటు నుంచి ఒక కొమ్మ సగం దాకా నరికేసింది. వాడు చూడగానే అమ్మో దొంగ అనగానే వాడు పరుగులు పెట్టాడు. వాడు భయపడిపోయాడు. ఆ ఇంటి యజమాని వచ్చాడు. ఏమైంది కొంప మునిగింది అనుకుంటాను. ఏడ్రా అడుగు అంటున్నాడు వీడు అటు చూపించి. ఒరేయ్, అది దొంగ కాదురా, దొంగ అన్నాడు వాడు. అంటే అది ఒక ఇంకా ట్రంకరా, అది పొరపాటు పడ్డావు పాప, నీకు పూర్తిగా కనిపించలేదు, సగం కనిపించింది మసగ్గా. జత ఒకటి చూచి ఒకటి అనుకున్నావు. ఒక్కొక్కసారి దొంగగా కనిపించింది, నీకు గొప్ప ధైర్యం ఉంది, అలాగే ఆగి చూసావు. కదులుతున్నాడా లేడా ఇంతకీ అది మనిషి కూర్చున్నట్ట అక్కడ, లేకపోతే ఏదైనా ఒక డబ్బా, లేకపోతే అది ఒక కుక్కో, లేకపోతే అక్కడ ఇంకా ఏమైనా ఇతరమైనటువంటి ఒక దొంగవాడో, ఏమిటి అక్కడ కనిపిస్తోంది? ఇదా అదా? ఏమంటాం దీన్ని? సంశయ స్థితి. చూచిన వస్తువు ఇదా అదా అని కలిగే స్థితిని మనం సంశయము అని అంటాం. ఒక్కొక్కసారి మనకి అసలు వస్తువు కంటే రెండో వస్తువు మీదే ఒక కొంచెం అభినివేశం కలిగిందనుకోండి, అప్పుడు కలిగేది భ్రమ అని అంటాం. అంటే వాడు చూశాడు, చూడగానే అది నిజానికి చెట్టే, కానీ వీడికి అది చిట్టా దొంగ అని డౌట్ కలగలే, దొంగే అని అనిపించింది. అయితే అది కూడా ఒక జ్ఞానమేనండి, అది మర్చిపోకూడదు. అది కూడా ఒక జ్ఞానమే. అంటే ఏదో ఒకదాన్ని వీడు వ్యవహరించాడా లేదా, తెలిసిందా లేదా, వీడికి తెలిసినందువల్ల కలగాల్సినటువంటి వికారాలు వీడి శరీరంలో వణికిపోవడం, అరుపులు అరిచేయడం, కింద మీద పడిపోవడం, ఇవన్నీ చేస్తున్నాడు లేదా? అది సత్యమా కాదా? సత్యమే.
వీడికి కలిగిన జ్ఞానం సత్యమే, ఆ జ్ఞానం వల్ల వీళ్ళలో వచ్చినటువంటి ఆ వికారాలు సత్యమే. అయితే ఒకటి చూచి ఒకటి అనుకున్నాడు, భ్రాంతి జ్ఞానం అని అంటాం. దానికే భ్రమ అని పేరు పెట్టారు మన వాళ్ళు. మనిషికి ప్రపంచంలో, మనిషి అంటే ఏ పురుషుడికైనా, వాడు చిన్న పురుషుడు కావచ్చు, పెద్ద పురుషుడు కావచ్చు, గొప్ప పురుషుడు కావచ్చు, తనకి అప్పుడప్పుడు ఇట్లాగా చుట్టూ ఉండేటటువంటి వాటిని చూస్తే ఏదైనా ఒక రకమైనటువంటి భ్రమ కలిగే ఛాన్సెస్ ఉన్నాయి. కనుక మనిషి రచించినటువంటి గ్రంథాల్లో కూడా ఇట్లాంటి భ్రమలు ఏర్పడే అవకాశం లేకపోలేదు. రెండవది ప్రమాదం అంటే తెలుగు ప్రమాదం కాదు. తెలుగు ప్రమాదం అంటే డేంజర్, కానీ సంస్కృతంలో ప్రమాదము అంటే అలర్ట్గా లేకపోవడం, పరాకు కలిగి ఉండుట అంటారు. అంటే వాడికి అవధానం లేదు దాని మీద. అంటే అది అక్కడ ఎదురుకుండా వస్తువు అలా కదులుతోంది, కానీ వీడు దాన్ని నోటీస్ చేయటం లేదు. ఎందుకంటే వీడు ఎక్కడో ఏదో ఆలోచిస్తున్నాడు. పరధ్యానం అంటుంటారు కదండి మన వాళ్ళు. అలాంటి ఏదో పరధ్యానంలో ఉన్నాడు. దానికే మన తెలుగులో పరాకు అంటాం అనమాట. దీన్ని సంస్కృతంలో ప్రమాదము అని అంటారనమాట. మనకి కొన్నిటి విషయాల్లో అలర్ట్గా మనం లేకపోవచ్చు. అలర్ట్గా లేం కనుక కొన్నిటిని మనం నోటీస్ చేయలేకపోవచ్చు. కనుక మనిషి రచించే గ్రంథాల్లో ఇలాంటి వాస్తవాన్ని ప్రజెంట్ చేసే విషయంలో కొంత పరాకు కూడా ఉండడానికి అవకాశం ఉంది. మూడవది విప్రలిప్స. ఎదటవాణ్ణి ఏదో కొంచెం తమాషా పెట్టాలి అనేటటువంటి ఒక కోరిక, ఎదటవాణ్ణి మోసం చేయాలనేటువంటి కోరిక. అలాంటప్పుడు లేనిది ఉన్నట్టు చూపించడము, ఉన్నది లేనట్టు ఇది ఇంటెన్షనల్ అంటాం. భ్రమ అనేది సంశయం వల్ల, విప్రలిప్స అనేది ఇంటెన్షనల్గా వాడికి ఒకదాన్ని మరొక దాని క్రింద చూపించడం, తెలియని తనని తెలిసినవాడిగా చెప్పుకోవడం, లేని వస్తువుని ఉన్నట్టుగా చెప్పడం, అవతలి వ్యక్తిలో లేని క్వాలిటీస్ ఉన్నట్టు ఆరోపించడం, వాడి నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేశానమాట. ఏమంటాను దీన్ని? విప్రలిప్స. వాడు చేసేది విప్రలంభము అంటే మోసము అని అర్థం అన్నమాట. ఇలాంటి దోషాలు కూడా గ్రంథాల్లో మనుషులు రచిస్తే ఏర్పడచ్చు. అప్పుడప్పుడు కొంతమందిని పొగుడుతూ ఉంటాం కదండి, అబ్బో వీడు నిజంగా సాక్షాత్తు భగవదంశ సంభూతుడు, లేదు పరమ దౌర్భాగ్యుడు వాడు. కానీ ఏదో వాడికి కాస్త 4 డబ్బులు వెయ్యాలి, ఏం చేస్తాడు? తనకు వచ్చేటువంటి కవిత్వంతో ఏదో వాడిని కాస్త పొగుడుతూ ఉన్నవో లేనివో చెప్పి ఏదో ఇలా ఇట్ మే హ్యాపెన్. అంతలా చేస్తాడని కాదు, మనుషుల రచనల్లో అలాంటివి కూడా ఉండడానికి అవకాశం లేకపోలే. నాలుగవది అశక్తత. నిజంగా తెలుసును, అనుభవిస్తున్నాడు, వాస్తవమే చెప్పాలనుంది, మోసం చేద్దాం లేదు, కానీ మనిషికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. మనిషికే కాదు, ఎవరికైనా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఆ లిమిట్ దాటి వాడు ప్రవర్తించడానికి అవకాశం ఉండదు. మనకి తెలిసిన దాన్ని ఎంతవరకు చెప్పగలుగుతాను కొంతవరకే చెప్తామండి. కొంత హద్దు దాటి మీరు చెప్పగలరా? మీరు అనుభవించామని మీరు చెప్పగలరా? ఏమండి, మీరు ఎన్నెన్నో అనుభవిస్తూ ఉంటారు, మీరు అనుభవించామని మీరు చెప్పగలరా? మీరు ఎప్పుడైనా పందా నోట్లో పోసుకున్నారా? ఎలా ఉంటుంది? తీయగా ఉంటుంది. తీపంటే అబ్బో అదో క్యారెక్టర్. మరి అదో క్యారెక్టర్ అంటే మీరు తీపిని చెప్పినట్టు అవుతుందా? అంటే స్వీట్ అంటే మీఠా అంటే తీపి. మీరు ఇప్పటిదాకా ఎంత పందారు తిని ఉంటారండి? మీరు ఎంత బెల్లాన్ని పాడు చేసి ఉంటారు? మీరు ఎంత చెరకు రసాన్ని తాగుకుంటారు? మీరు తీపంటే చెప్పరే. సమాజ సేవలో భగవంతుడి యొక్క ఆజ్ఞతో తోటి వాడికి చేతనైన సహాయాన్ని చేయగలిగేటటువంటి ఒక సామర్థ్యంతో మనని ముందుకి నడుపుగాక అని ప్రార్థన చేస్తూ మీకందరికీ అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం.
కాలం అనంతం, దాన్ని మనం ఇలా అని నేలని విడదీసుకున్నట్టుగా విడదీయ తగనిది కాలం అంటే, అవిచ్ఛిన్నంగా సాగేటటువంటిది కాలం. ఆ కాలాన్ని మనం ఎలాంటి మహానుభావుల ద్వారా కొన్ని రకాల ఉపకారాలను పొందుతామో వాళ్ళని బట్టి లెక్క పెట్టుకునే ప్రయత్నం మనం చేస్తాం. సముద్రంలో ఎన్నో రకాల వస్తువులు ఉంటాయి. అన్నీ మనకి అవసరం ఉండవు. మనకి అవసరమైన వస్తువులు ఎక్కడుంటాయో అక్కడి నుంచి మనం మన యొక్క ఏదో వ్యాపారాన్నో లేక మన ఉద్యమాన్నో చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఏదో చేపలు పట్టేవాడు ఆ చేపలు లభించేటటువంటి ఆ రేవు దాన్ని దగ్గర నుంచి మిగతా సముద్రాన్ని లెక్క పెట్టే ప్రయత్నం చేస్తాడు. నిజానికి అది సముద్రానికి మొదలు కానీ కాదు. ముత్యాలు పట్టేటటువంటి వ్యక్తి ఆ ముత్యాలు లభించే ప్రాంతం నుంచి సముద్రాన్ని అతను లెక్కించడం ప్రారంభిస్తాడే, అట్లాగే అనంతమైనటువంటి కాలంలో కూడా ఎందరో మహానుభావులు ఆయా సందర్భాలకి తగినట్టుగా మనకు ఉపకారం చేస్తూ ఉంటారు. మనం ఎన్నో కార్నర్స్ నుంచి ఈ ప్రపంచంలో ఉపకారాలు నిరంతరం అందుకుంటూనే ఉంటాం. ఎవరి వల్ల మనం ఒక ప్రయోజనాన్ని అతిశయించి పొందామో, ఎక్కువగా పొందామో అలాంటి వారిని మనం యుగ పురుషులు అని అంటాం. వారిని బట్టి మనం కాలాన్ని లెక్క పెట్టుకోవడం అనేది ఒక పద్ధతి కింద మన పూర్వులు పాటించారు. అలాంటి వారిలో జీసస్ క్రైస్ట్ ఒక సుప్రసిద్ధ పురుషుడు. అతన్ని బట్టి కాలాన్ని లెక్క పెట్టుకున్న వాళ్ళు ఆంగ్లేయులు అని మనం అంటున్నాం ఈ రోజుల్లో. అయితే అతను ఆంగ్లేయుడా యూదీయుడా అనేటటువంటిది మనకి ప్రశ్న కాదు. కానీ అతను మానవ జాతికి తన పరిధిలో తనకి కనిపించినంతలో చేయగలిగినటువంటి మంచిని ఉపకారాన్ని అతను చెయ్యాలి అని అనుకున్నాడు. ఏ రకమైన సంకోచం లేకుండా అనుకున్నాడు. అతను ఒక యుగ పురుషుడయ్యాడు. తన జీవితాన్నే అలాంటి తాను నమ్మినటువంటి ఒక మంచి కోసం అంకితం చేశాడు. అతన్ని మనం ఒక ఆదర్శంగా తీసుకుని ఏర్పరచుకున్న కాలాన్ని బట్టి మనం ఈవేళ ఒక సంవత్సరాది అని అనుకుంటున్నాం. అతను ఈ భూమి మీద పుట్టి ఒక 2003 సంవత్సరాలు గడిచింది అని, 2004లోకి ప్రవేశిస్తున్నాం అని. అయితే మనం కేవలం దాన్ని బట్టే లెక్క పెట్టం ఎప్పుడు కూడా. అది కూడా ఒక గణన, అది కూడా ఒక రకమైనటువంటి పద్ధతి కాలాన్ని లెక్క పెట్టుకోవడానికి. ఎవరెవరి ద్వారా మనం ప్రేరణ పొందితే వారి నుంచి కాలాన్ని మనం లెక్క పెట్టుకోవచ్చు. అయితే కాలాన్ని లెక్క పెట్టుకోవడం అనేది వారి నుంచి ఒక ప్రేరణ పొందడం కోసం కావాలి. ఆ ప్రేరణ నీలో కలిగినంత వరకు నువ్వు ఆ లెక్క పెట్టుకోవడం అనేది ఒక సార్థకం అవుతుంది. లేకపోతే అది ఊరికనే ఏదో ఫార్మాలిటీ అవుతుంది అంతేను. మనం ఏదో కొన్ని సంస్మరణ దినాలంటాం చూడండి, మదర్స్ డే అంటారు, ఏదో ఫాదర్స్ ఇప్పుడు ఈ మధ్యన ప్రారంభించారండి. అలాగే అంటే ఒక్కొక్క రోజు కనీసం ఒక్కొక్కరిని స్మరించుకోవడం, వారి విషయంలో మన కృతజ్ఞతని అర్పించుకోవడం అనేది మనకి తెలియడం కోసం అని బహుశా వాళ్ళు భావించి అలా పెట్టుంటారు. మన భారతదేశంలో మనకంటూ ఒక గణన ఉంది. అది ఏనాడు కలియుగం ఆరంభమైందో ఆనాటి నుంచి మనం గణన చేస్తాం కొత్త సంవత్సరాన్ని. అలాగా ఇప్పటికీ 5104 సంవత్సరాల కాలం గడిచింది అని అంటారు. మన పంచాంగాల్లో దానికి సంబంధించినటువంటి మనకు తెలుస్తుంది. ఈ దేశానికి, ఈ జాతికి ఒకనాడు
ఒక రక్షణని కల్పిస్తూ ఒక వ్యవస్థని ఏర్పాటు చేస్తూ విక్రమాదిత్యుడు అనేటటువంటి ఒక మహారాజు, ఒక పెద్ద గొప్ప చక్రవర్తి చాలా విలక్షణమైనటువంటి రీతిలో ధర్మ సంరక్షణ చేశాడు అని మనకు చరిత్ర చెప్తోంది. ఉత్తర భారతదేశంలో ఉండేవారంతా ఆయనని బట్టి కాలాన్ని లెక్క పెట్టుకుంటారు. ఇటు దక్షిణ భారతదేశంలో ఉండేటటువంటి వారంతా ఆయన తర్వాత సుమారు ఒక 68-69 సంవత్సరాల తర్వాత పుట్టినటువంటి మరొక మహానుభావుడు శాలివాహనుడు అని అంటారు. ఆయన చేసినటువంటి ఉపకారాన్ని తలుచుకుంటూ అక్కడి నుంచి కాలాన్ని లెక్క పెట్టుకుంటారు. మానము, అది శాలివాహన శకం అంటారు. సాధారణంగా మనం ఆ శాలివాహన శకాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉగాది పండుగ చేసుకుంటాం. అది మనకి కొత్త సంవత్సరం అంటాము. కొందరు బృహస్పతి యొక్క సంచారాన్ని బట్టి కాలాన్ని లెక్క పెట్టుకుంటారు. సూర్యుడి యొక్క సంచారాన్ని బట్టి దక్షిణ దేశంలో ఉండేవారంతా సంవత్సరాలను లెక్క పెట్టుకుంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఆదర్శంగా తీసుకుని కాలాన్ని లెక్క పెట్టుకోవడం. బట్ ఏది లెక్క పెట్టుకున్నా ఆ కాలం ఒక మైలు రాయి. అక్కడ దాకా నువ్వు చేరగానే ఒకసారి గతాన్ని భవిష్యత్తుని సమీక్షించుకొని వర్తమానాన్ని సంస్కరించుకోగలిగేటటువంటి శక్తి మనలో ఏర్పరచుకోవడం అనేదే ఆ కాల గణనకి ఒక ప్రధానమైనటువంటి ప్రయోజనం. సరే, దానితో పాటు మనం చేసే కార్యాలని చరిత్రలో గుర్తుపెట్టుకోవడానికి కూడా అది మనకు ఉపయోగపడుతుంది. ఇన్నవ నెలలో, ఇన్నవ రోజులో, ఇన్నవ ఏడాదిలో ఈ పని నేను చేశాను, ఈ పని నేను చేశాను అని మనం జ్ఞాపకం పెట్టుకోవడానికి, చరిత్రకి అందించడానికి కూడా ఈ కాలగణన ఉపయోగపడుతుంది. ఎంతోమంది అలా తాము అనుకున్న వాటికి అలా అంకితమై దాంట్లోంచి ఒక ప్రేరణ పొందుతుంటారు. మనం కూడా అలా పొందొచ్చు. అయితే కేవలం మనం విశ్వసించినటువంటి మార్గంలో మనం ప్రయాణించడం అనేటటువంటిది ప్రతివాడికి అవసరమే. కానీ ఇతరులు